మెనోపాజ్ టైంలో బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. కొన్ని నార్మల్ చేంజెస్ ఉంటాయి. కొన్ని అస్సలు ఇగ్నోర్ చేయకూడని చేంజెస్ ఉంటాయి. ఈ వీడియోలో నార్మల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇంకా ఖచ్చితంగా డాక్టర్‌కి చూపించాల్సిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనే దాని గురించి చెప్తాను. మెనోపాజ్‌లో నార్మల్‌గా కనిపించే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, బాడీ సడెన్‌గా హీట్ అనిపించడం, రాత్రి చెమటలు పట్టి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, మూడ్ సడెన్‌గా మారిపోవడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడం. ఇవి హార్మోన్స్ మారుతున్నప్పుడు చాలామంది ఎక్స్‌పీరియన్స్ చేసే సిమ్టమ్స్. ఇవి నార్మల్ సిమ్టమ్స్. ఇప్పుడు ఖచ్చితంగా డాక్టర్‌కి చూపించాల్సిన సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంటే, పీరియడ్స్ చాలా మంత్స్ తర్వాత సడెన్‌గా వస్తే, ఇక్కడ ఒక కన్‌ఫ్యూజన్ ఉంటుంది. నార్మల్ యంగ్ ఏజ్ వాళ్ళకి చాలా మంత్స్ తర్వాత పీరియడ్స్ వస్తే అది పీసీఓడీ కేటగిరీలోకి వెళ్తుంది. బట్ ఏజ్ 45 నుంచి 55 మధ్యలో ఉన్న వాళ్ళకి ఇలా పీరియడ్స్ డిలే అయ్యి సడెన్‌గా వస్తే అది మెనోపాజ్ కేటగిరీలోకొస్తుంది. అండ్ భరించలేనంత స్టొమక్ పెయిన్ వచ్చినప్పుడు, వెయిట్ సడెన్‌గా పెరిగిపోయినట్టు అనిపించినప్పుడు, ఇంకా ఎక్స్‌ట్రీమ్ వీక్‌నెస్ ఉన్నప్పుడు. ఇవి అస్సలు ఇగ్నోర్ చేయకూడని సిమ్టమ్స్. ఇలాంటి సిమ్టమ్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా డాక్టర్‌కి చూపించాలి. ఈ సైన్స్ బాడీ చెప్పే వార్నింగ్స్ లాంటివి. అందుకే అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఓవరాల్‌గా మెనోపాజ్ అంటే అడ్జస్ట్ అయిపోవాలి అని కాదు. కరెక్ట్ గైడెన్స్ తీసుకుంటే లైఫ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మెనోపాజ్‌లో హెవీ బ్లీడింగ్ ఎందుకవుతుంది అనే దాని గురించి చెప్తాను. ఈ టాపిక్ మీద మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. అండ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.